హాయ్ అండి. వెల్కమ్ టు బేబీ గమ్. మన ఈ వీడియోలో అసలు 0-3 మంత్స్ బేబీకి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఏంటి? వాటిని ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఫీడింగ్ గురించి. మేమైతే చాలా వరకు బ్రెస్ట్ ఫీడింగే ఫాలో అయ్యాం. కానీ లాంగ్ టైమ్ ఫీడింగ్‌కి ముఖ్యంగా రాత్రి వేళ ఫీడింగ్ ఇవ్వడానికి మేము ఒక ఫీడింగ్ పుల్ల యూజ్ చేసామనమాట. సో, అది నాకు కూడా అండ్ ఆ బేబీకి కూడా చాలా సపోర్టింగ్‌గా మాకు హెల్ప్ చేసింది. ఫీడింగ్ కన్వీనియన్స్‌కి ఫీడింగ్ డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాత్రిలో బేబీకి, మదర్‌కి కన్వీనియంట్‌గా ఉండడానికి ఒక ఫీడింగ్ డ్రెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి జనరల్‌గా సర్జరీ అయిన తర్వాతనో, లేదా నార్మల్ డెలివరీ అయిన తర్వాతనో జనరల్‌గా మనకి వెస్ట్ బెల్ట్ అనేది డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. సో, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వాడడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు బ్యాక్ పెయిన్ రాకుండా మన బ్యాక్‌కి కూడా ఒక సపోర్ట్‌గా మనకి హెల్ప్ అవుతుంది. సో, ఒకవేళ మీరు బెస్ట్ ఫీడింగ్ బాటిల్ కోసం గనక చూస్తున్నట్టయితే నేను ఈ సర్జికల్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్ నా బేబీ కోసం యూజ్ చేశా. బికాజ్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ ఈజీ టు క్లీన్. నెక్స్ట్ మనం డైపర్స్ గురించి మాట్లాడుకుందాం. మేము హానెస్ట్‌గా చెప్పాలంటే అసలు డైపర్స్ యూజ్ చేయలేదండి. మేము ఎక్కువ కాటన్ క్లాత్స్ యూజ్ చేసాం. ఈ కాటన్ క్లాత్స్ ఎలా చేసామంటే, మా అత్తయ్య గారి ఓల్డ్ శారీస్, పాత కాటన్ చీరల్ని మేము స్క్వేర్‌గా కట్ చేసేసి వాటిని లంగోట్లాగా వాడామన్నమాట. యాంటీ లీకేజ్ కాటన్ క్లాత్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నప్పుడు యూజ్ చేసామన్నమాట. ఎక్కువ బయటికెళ్ళినప్పుడు మాత్రం మేము డైపర్స్ యూజ్ చేసాం. జనరల్‌గా మనం హాస్పిటల్స్‌కో, వ్యాక్సిన్‌కో వెళ్తూ ఉంటాం కదా! అప్పుడు మాత్రమే మేము డైపర్స్ అనేవి యూజ్ చేసామన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు బెటర్ ఎయిర్స్‌కోకి అండ్ బేబీ స్కిన్‌కి కంఫర్టబుల్‌గా ఉంటదని చెప్పేసి కాటన్ లంగోట్స్‌ని యూజ్ చేసాం. సో, ఇప్పుడు స్కిన్ కేర్. స్కిన్ కేర్‌లో ఒక్కటే ఒక సింపుల్ రూల్ అండి. బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, మనం మైల్డ్ అండ్ జెంటిల్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో, అలాంటివి యూజ్ చేసినప్పుడే బేబీ స్కిన్ అనేది ర్యాష్ రాకుండా గానీ, ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. సో, నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మైల్డ్ అండ్ జెంటిల్ దట్ ఈస్ పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ గానీ, స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ గానీ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ స్లీప్. స్లీప్ అనేది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్‌కి ఒక ఛాలెంజే. అయితే మనం స్వాడిల్ చేస్తే బేబీకి ఒక కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ ఇస్తుందనమాట. సో, స్వాడిల్ అనేది కొంతమంది లేడీస్ కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, అది కూడా బేబీ కంఫర్ట్ కోసం పవర్‌ఫుల్‌గా ట్రై చేయండి. అండ్ బేబీకి అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటది. అందుకని చెప్పేసి మనం మస్కిటో నెట్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, బేబీకి దోమలు కుట్టకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉపయోగకరమన్నమాట. ఒకవేళ దోమలు కుట్టినా కానీ మనకి యాంటీ మస్కిటో ర్యాష్ క్రీమ్ అనేది దొరుకుతుందన్నమాట నేచురల్‌గా. సో, అది యూజ్ చేయండి. బేబీకి అనేది ర్యాష్ అనేది చాలా ఈజీగా తొందరగా తగ్గిపోతుంది. అండ్ ఇక క్లాతింగ్ విషయానికొస్తే చాలా సింపుల్ అండి. సాఫ్ట్ అండ్ బ్రీతబుల్ క్లాత్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎనీ పాలిస్టర్ క్లాత్‌ని, సింథటిక్ క్లాత్‌ని అవాయిడ్ చేయండి. అది 0-3 మంత్స్ బేబీ అయినా, ఏజ్ బేబీ అయినా కాటనే బెస్ట్. ఎటువంటి పాలిస్టర్, సింథటిక్‌వి ఏదైనా సరే ది బెస్ట్‌గా అవాయిడ్ చేయడమే దేనికనేది మంచిది. మిట్టెన్స్, సాక్స్ అండ్ క్యాప్స్ కొంటూ ఉంటారు కదా! అవి కూడా ప్యూర్ కాటన్ ఉండేవి, సాఫ్ట్‌గా ఉండేవి యూజ్ చేయండి. నెక్స్ట్ గ్రూమింగ్ ఆఫ్ ద బేబీ. చిన్న పిల్లలకేంటంటే, ఈ వేర్లనేవి చాలా ఫాస్ట్‌గా గ్రో అయిపోతూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళని ఇలా మొహం అనుకుంటున్నప్పుడు స్క్రాచెస్ ఇస్తూ ఉంటారు. ఇలా పడిపోతూ ఉంటాయన్నమాట గీతలు. సో, అవి మనం అవాయిడ్ చేయడానికి గ్రూమింగ్‌లో మనం బేబీని అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే, మనం ఇన్ని ఎక్స్‌ప్లోర్ చేశాం కదా! ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మదర్. సో, ఒక మదర్‌కి ఏం అవసరమో కూడా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, మదర్‌కి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఏంటి అనుకుంటున్నారా? అవేంటంటే, ఒక మంచి సాఫ్ట్, కంఫర్టబుల్ ఫీడింగ్ డ్రెస్ అండ్ బ్యాక్ సపోర్ట్ ఫర్ ద వేస్ట్ బెల్ట్ అండ్ ఒక ఫీడింగ్ పిల్లో. ఇది మదర్‌కి మంచి కంఫర్ట్‌ని అండ్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో, హ్యాపీ మదర్ ఈజ్ ఈక్వల్స్ టు హ్యాపీ బేబీ. సో, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఎంటైర్ ఎసెన్షియల్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాము. చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ బేబీ కోసం మోర్ ట్రస్టెడ్ అండ్ ఆనెస్ట్ రివ్యూస్ కోసం బేబీ లోన్ ఛానల్‌ని ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్.